స్టార్టింగ్లో ఉన్న ఎంతూజియాజం, ఆప్టిమిజం ఎందుకు తగ్గుతుంది మీకు? వీళ్ళు ఏదైనా ఒక పని చేసి ముందుకు వెళ్ళేటప్పుడు వీళ్ళకు ఒక సైకాలజిస్ట్ లక్షణం ఉంటుంది మేడం. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను లేదా అన్నప్పుడు వీళ్ళ చుట్టుపక్కల కంపారిజన్స్ కానీ అందరి దృష్టిలో నేను ఉన్నతంగా ఉన్నానా లేదా, నేను చేసే పని వీళ్ళందరూ గౌరవిస్తారా లేదా, అందరూ నన్ను తలెత్తి చూస్తారా లేదా, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా వీళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉంటారు. జనరల్గా సైకాలజిస్టులు ఏదైనా పని చేసేటప్పుడు వాళ్ళు ప్రతి దాంట్లో ఇంట్రోస్పెక్షన్ చేస్తారు. సో వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్పీడ్, డైరెక్షన్ అంతా కూడా వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్, స్పీడ్ ఆగదు కానీ వాళ్ళ క్వశ్చన్ మార్క్ లాగా తయారవుతుంటుంది. వాళ్ళే క్వశ్చన్స్ వేసుకొని వాళ్ళే ఆన్సర్ చెప్పుకొని ఒక కన్సిస్టెంట్ ఫామ్ వాళ్ళు కోల్పోతారు మేడం. కావాల్సింది ఏంటంటే మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఒకటే కన్సిస్టెంట్ మోడ్లో ఉన్నారా? లేరు. ఈ కన్సిస్టెంట్ మోడ్ కోల్పోతారు ఈ సింహరాశి వాళ్ళు. అది ఈ సంవత్సరానికి వీళ్ళకి ఎలా అన్వయించాలి, ఎలా చెప్పాలి అంటే, వీళ్ళకి ఒక సమాజం ఉంటుంది మేడం. వీళ్ళ స్నేహితులు, వీళ్ళ చుట్టుపక్కల వ్యక్తులు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఇంటి సమస్యలు, ఆర్థిక సమస్యలన్నీ వీళ్ళు నెత్తినేసుకొని కర్త కర్మ క్రియ వీళ్ళు అయిపోతారు. వీళ్ళు అందరి సమస్యలు పరిష్కరించడం కోసం వీళ్ళ సెల్ఫ్ మేనేజ్మెంట్ కూడా కోల్పోతారు. ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్సే వీళ్ళకి 2026లో వస్తాయి. వచ్చి మీరు ఏ పని మొదలెట్టినా ఆరంభంలో కనిపించినటువంటి ఫలితాలు కార్యాచరణ స్థిరత్వాన్ని కూడా కోల్పోయేలాగా చేస్తుంది. ఇది వన్ ఆస్పెక్ట్. అండ్ అనదర్ ఆస్పెక్ట్ ఏంటంటే, వీళ్ళకి ఈ సంవత్సరం నేను ఏమని చెప్పాను, ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్ కూడా చెప్పాను. ఏంటి, వీళ్ళు ఫిలాసఫికల్ డ్యుయాలిటీ అండ్ ఫిలాసఫీ అంటే ఏంటంటే, వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా వీళ్ళు గతంలో 2025లో కానీ 2024లో చేసినటువంటి కార్యాచరణ, కుటుంబ పరిస్థితులు, లేకపోతే కుటుంబంలో తల్లిదండ్రులకు సంబంధించినవి, పిల్లలకు సంబంధించిన విషయాల్లో వీళ్ళు మళ్ళా ఆత్మరక్షణలో, డిఫెన్స్లో పడేటువంటి సంవత్సరమే 2026.